చాణక్యుడు ఒకే ఒక్క మాటల్లో చెప్పాడు, ఇంట్లోకి వచ్చే ప్రతి అతిథి లక్ష్మీదేవి కాదు. కొందరు ఆ లక్ష్మిని మోసుకొస్తారు. మీరు ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు నిలవడం లేదా? ఇంట్లో ఎప్పుడు గొడవలు, అశాంతి, భారం అనిపిస్తుందా? మనశ్శాంతి లేకుండా పోతుందా? అయితే మీకు తెలియకుండానే ఈ 5 రకాల మనుషులు మీ ఇంటికి ఆహ్వానిస్తున్నారేమో ఒక్కసారి చూడండి. వీళ్ళు గడప తొక్కితే చాలు మీ సంపద, శాంతి రెండు నాశనం అవుతాయని చాణక్య నీతి, వాస్తు శాస్త్రం రెండు హెచ్చరిస్తున్నాయి. నమస్తే ఫ్రెండ్స్. చాణక్యుడు తన చాణక్య నీతులు చెప్పాడు. మనిషి ఎదుగుదల, పతనం అతని చుట్టూ ఉండే మనుషుల మీదే ఆధారపడి ఉంటుంది. నిజమే కదా? అందులో ఈ 5 రకాల వాళ్ళని అస్సలు మీ ఇంటి గడప కూడా తొక్కనివ్వకూడదు. ఎవరు వాళ్ళు? మీరేమన్నా గెస్ చేయగలుగుతారా? ఈ వీడియోని చివరి వరకు చూడండి. 5వ వ్యక్తి గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఫస్ట్, అత్యాశపరుడు. ఎప్పుడు అడిగేవాడు మీ ఇంటికి వచ్చి మీ వస్తువులను, మీ సంపదను కళ్ళతోనే లెక్కగట్టేవాడు. ఇది ఎంతకు కొన్నావు? జీతం ఎంత? ఇల్లు ఎంతకు కట్టావు అని ఆరా తీసేవాడు. వీడి చూపులోనే లోభం ఉంటుంది. అంటే ఏమిటో తెలుసా? కళ్ళతోనే వీళ్ళు ఇన్ని వస్తువులు కొనుక్కున్నారా, ఇలా బతుకుతున్నారా, ఇంత సంపాదించారా అని మనసులోనే కుళ్ళుకుంటాడు. చాణక్యుడు ఏమన్నాడంటే, లోభి అతిథి ఇంట్లోకి అడుగు పెడితే ఆ ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. వీడు మీ పాజిటివ్ ఎనర్జీని మొత్తము లాగేసుకుంటాడు. జాగ్రత్తగా ఉండండి. వాస్తు ప్రకారం వీళ్ళు వాయువ్య మూలలో కూర్చుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు ఎన్నో జరుగుతుంటాయి. డబ్బు పోవటము, అలాంటి సమస్యలన్నీ ఎదురవుతూ ఉంటాయి. వీళ్ళందరి గురించి జాగ్రత్తగా ఉండాలి నువ్వు. 2, సోమరిపోతు. ఎప్పుడు ఏడ్చేవాడు. వీడి పని ఒక్కటే, మనకి చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది. పని చెయ్యకపోవడం అంటే ఇతరులను విమర్శించటమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. వీడు ఈ ప్రభుత్వం బాగలేదు, వ్యాపారం చేయడం వేస్ట్, ఆ పని రాదు, ఈ పని రాదు, జీవితం అంతా అంతే అంటూ నెగిటివిటీని పంచేవాడు. నెగిటివిటీ పంచేవాడు ఎప్పుడూ పైకి రాడు. ఇలాంటి వాడు మీ ఇంటి సోఫాలో కూర్చొని మీ ఉత్సాహాన్ని చంపేస్తాడు. నిజమే కదా? ఇలాంటి వాళ్ళు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. చాణక్యుడు ఏమన్నాడంటే, సోమరి వాడి నీడ కూడా మన మీద పడకూడదు. మనిషి భవిష్యత్తును నాశనం చేస్తుంది. వీడు ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో చురుకుదనం పోయి అశాంతి మొదలవుతుంది, బద్ధకం చేరుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 3వ వాడు అసూయపరుడు. పైకి నవ్వి లోపల కుళ్ళుకునేవాడు. చాణక్యుడు చెప్పిన అన్నీ నిజాలే. మీరు ఒక్కసారి మీ అంతటి మీరే ఊహించుకోండి. మీ ఎదురుగా సూపర్, బాగా సంపాదిస్తున్నాం అంటాడు, కానీ మనసులో మీ పతనాన్ని కోరుకుంటాడు. మీరు ఏదైనా కొత్తది కొంటే మీ సంతోషాన్ని చూసి ఓర్వలేడు. వీడి అసూయ నజర్ దోషం కంటే ప్రమాదకరమైంది. కళ్ళతోనే మీకు దిష్టి పెడతా ఉంటాడు. చాణక్యుడు ఏమన్నాడంటే, అసూయపరుడి కంటి చూపు కూడా పడిన చోట సంపద నిలవదంట. అసలు సంపాదనే సంపాదించలేరు. వీడు మీ ఇంట్లో తిని తాగి వెళ్తూ మీ ఇంటి లక్ష్మిని కూడా తీసుకొని వెళ్తాడు. అందుకనే ఇలాంటి వాళ్ళను ఇంటిలోకి అస్సలకి రానివ్వగాకండి. 4, కలహప్రియుడు. కలహప్రియుడు అంటే కోపిష్టి, గొడవలు పెట్టేవాడు, చిన్న మాటకు పెద్ద గొడవ చేసేవాడు,
అరుస్తూ మాట్లాడేవాడు, ఇంట్లో ఎప్పుడూ వాతావరణాన్ని కలుషితం చేసేవాడు. వీడు వచ్చాడంటే ఆ ఇంట్లో ఆ రోజు తప్పకుండా గొడవ జరుగుతుంది. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది కదా. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే, కోపిష్టి వ్యక్తి గొంతులో నుండి వచ్చే వేడి శబ్ద తరంగాలు ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని పూర్తిగా బ్రేక్ చేసేస్తుంది, అంటే నాశనం చేస్తాయి. ఇలాంటి వాళ్ళు వెళ్ళిన తరువాత ఇంట్లో ఉప్పు నీళ్ళతో తుడవకపోతే ఆ నెగిటివిటీ 3 రోజులు ఉంటుంది. అశాంతి, తగాదాలు, గొడవలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 5, నమ్మక ద్రోహి, మోసగాడు, 2 నాలుకలు కలవాడు, అదే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. మీ ముందు ఒకలా, మీ వెనుక ఒకలా మాట్లాడేవాడు. అంటే ఎవరో అర్థమైంది కదా. మీ ఇంటి రహస్యాలను, మీ ఆర్థిక విషయాలను బయటికి చెప్పేవాడు, బయటకు తీసుకెళ్ళి పరువు తీసేవాడు. ఎవరికి చెప్పొద్దని నువ్వు చెప్పుతావు, కానీ వాడు బయటే పెడుతుంటాడు. చాణక్యుడు వీడిని ఇంటిలో పాము అన్నాడు. చాణక్యుడు ఏమంటున్నాడంటే, మోసగాడిని, అబద్ధాలు చెప్పేవాడిని ఇంటికి పిలవడం మంచిది కాదు, అది ఎవరికీ మంచిది కాదు. అంటే మీ చేతులతో మీ సంపదను దొంగకు అప్పగించటమే అని అర్థం అన్నమాట. వీడు ఒక్కసారి ఇంటికి వస్తే చాలు, మీ వ్యాపార రహస్యాలు, మీ ఇంట్లో ఉన్న రహస్యాలు, కుటుంబ గొడవలు అన్నీ బజారున పడతాయి. ఇటువంటి వాళ్ళతోటి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నిజమే కదా. కాబట్టి గుర్తుంచుకోండి, అతిథి దేవో భవ అన్నారు, కానీ ప్రతి ఒక్కరు దేవుడు కాదని చాణక్యుడు హెచ్చరించాడు. ఇవి మనకెంతో ఉపయోగపడే నీతి సూత్రాలు. మరి ఏం చెయ్యాలి అనేగా మీ సందేహం. ఈ 5 రకాల వాళ్ళు మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఈ 5 రకాల వాళ్ళు వచ్చినప్పుడు వంటగదిలోకి, బెడ్రూమ్లోకి, పూజా గదిలోకి ఎప్పుడూ వీళ్ళని అస్సలు తీసుకొని వెళ్ళకూడదు. హాల్లోనే ఉంచి మాట్లాడాలి. పూజా గదిలోకి అస్సలు రానివ్వకండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. హాల్లోనే మాట్లాడి పంపించండి. వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇంటిని ఉప్పు నీళ్ళతో తుడవండి. ప్రధాన ద్వారం దగ్గర కర్పూరం వెలిగించండి, లేదా ఉప్పు కలిపిన నీళ్ళను చల్లటము, నీటితో నేల తుడవటము. మీ ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, సమస్యలు ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే అవే మీ ఇంటి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీని కూడా తీసుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఇంటికి ఇలాంటి వాళ్ళు వచ్చారా అని కామెంట్లో చెప్పండి. ఇలాంటి వాళ్ళు వస్తే చాణక్య నీతి రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చాణక్య నీతి వాక్యాలు కావాలంటే చాణక్య రహస్యాలు మన ఛానల్లో ఉండే చూడండి.